హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, నేను ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈ విధంగా చేశాను. ఏమంటే ఇది బేల్పూరి అంటాము, బొరుగుల మిక్చర్ కూడా అంటాము. ఇంకా స్నాక్స్ అయితే ఈవినింగ్ టైంకి భలే బాగునిందండి. మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. చాలా రోజులకి చేశాను ఇదైతే. చూడండి, ఫస్ట్గా దీంట్లో ఆయిల్ వేసుకున్నాక 3 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకోవాలి పీనట్స్ అనేది. మళ్ళీ పప్పులు కూడా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇవన్నీ బాగుంటాయి ఇట్లా ఫ్రై చేస్తే. అట్లానే వేస్తే బాగుండవు, పచ్చిగా ఊరికే అట్లా దొరనియాలి కొద్దిసేపు. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒక కామెంట్ చేయండి గైస్. అంటే నా లాంగ్వేజ్ కొంచెం తడబడుతున్నా కదా, దానితో ఎట్లా ఉందో మీకు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, నేను బాగా కలిపేదానికి బాగుంటుందని ఇట్లా పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఈ బొరుగులు వేసేసాను. బొరుగుల్ని కూడా కొద్దిగా వేడి చేసుకున్నానండి, బాగా కరకరలాడతాయి. ఆయిల్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఉప్పు వేసాను సరిపడంత. మళ్ళీ జీలకర్ర పొడి వేసాను. ఇది అయితే రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు, మేము తక్కువగానే తింటాము. ఇది అయితే కొరియాండర్ పౌడర్ అండి. మేము తినే బట్టి వేసుకోవచ్చు అండి, ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. ఇంకా ఈ పీనట్స్, ఈ పప్పులు అనేది వేసేసాను ఇందులోకి. ఇంకా నేను వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను. కీరా, ఆనియన్, క్యారెట్, టొమాటోస్, ఇంకా కొరియాండర్ కూడా వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకునే దానికి ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ గానే. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే భలే బాగుంటుందండి. ఇంకా నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్కి ఇంకా కావాలా, ఇంకా తినాలా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో అయితే నిమ్మరసం పిండేసాను. ఇది చలికాలం కదా, చాలా మంది వేసుకోరు. మా పిల్లలు తింటారు కాబట్టి నేను వేసానండి ఇందులో. చిన్నప్పుడు భలే బాగా తినేవాళ్ళమండి. ఇప్పుడు అసలు ఇలా పోటీ పడి తినేవాళ్ళమండి. నువ్వు నేను ఎక్కువ తింటాము, ఎన్ని కోన్స్ తింటాము అనేది. ఈ విధంగా కోన్ చేసుకుని ఇందులో వేసుకుని తిన్నామనుకోండి, ఆ లెవెల్లే వేరేగా ఉంటుందండి. అది స్వీట్ మెమొరీస్ చాలా బాగా గుర్తుకొస్తాయి, బాగుంటుంది. మా పిల్లలకి ఇట్లా చెప్పి నేను తినిపిస్తూ ఉంటాను, నేను అట్లా తింటా ఉన్నానని. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కలిసాం నెక్స్ట్ రెసిపీతో. బాయ్ బాయ్.